పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంట్లో అందరూ బ్యాగులు సర్దుతున్నారు. కానీ ఈసారి పాస్పోర్ట్లు పక్కన పెట్టి మన దేశంలోని అందాలను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దుబాయ్, అమెరికా వెళ్ళాలనుకున్న వారు కూడా ఇప్పుడు ఊటీ, మనాలి వైపు చూస్తున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు పర్యాటకులపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డైనమిక్ ఫేర్ వల్ల సామాన్యులే కాదు, ఆర్థికంగా బాగున్న వారు కూడా విదేశీ ప్రయాణం ఇప్పుడొద్దు, తర్వాత చూద్దామని వాయిదా వేసుకుంటున్నారు. సాధారణంగా వేసవి అంటే కాశ్మీర్ గుర్తొస్తుంది. కానీ గత ఏడాది పహల్గాం ఘటన ప్రభావంతో ఈసారి పర్యాటకులు కాశ్మీర్కు వెళ్లడానికి కాస్త వెనకాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలిలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా దక్షిణాది హిల్ స్టేషన్లపై మనసు పడుతున్నారు. మునార్, ఊటీ, కూర్గ్, కొడైకెనాల్ వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అడవి అందాలను ఇష్టపడేవారు వయనాడ్, తెక్కడి, మడికేరి ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. మన దగ్గరలోని అరకు వ్యాలీకి కూడా బుకింగ్స్ భారీగా పెరిగాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి. ఏప్రిల్ నెలలోనే దాదాపు 95% హోటళ్లు బుక్ అయిపోయాయి. గతంలో లాగా కార్ వేసుకొని వెళ్లిపోయాక అక్కడ హోటల్ వెతుకుదామంటే కుదరదు. చాలా చోట్ల రద్దీని తగ్గించడానికి స్థానిక అధికారులు ఈ పర్మిషన్ ఉంటేనే అనుమతిస్తున్నారు. ముందస్తు హోటల్ బుకింగ్ లేకపోతే కొన్ని చోట్ల పర్యాటకులను వెనక్కి పంపేస్తున్నారు కూడా. ఈ ఏడాది బుకింగ్స్ అసాధారణంగా ఉన్నాయి. మే నెలలో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎల్పీజీ కొరత వంటి కారణాల వల్ల హోటల్స్ ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే పర్యాటకులు ఫుడ్ ఇన్క్లూడెడ్ ప్యాకేజ్లు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు కూడా ఈ వేసవిలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందే ప్లాన్ చేసుకోండి. అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోండి. మన దేశంలోని అద్భుతమైన ప్రాంతాలను సందర్శించి ఈ సమ్మర్ను ఎంజాయ్ చేయండి. ముగించే ముందు ఒక చిన్న మాట. దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.